జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణి ఏరియాలో ప్రమాదం చోటు చేసుకుంది. కేటీకే ఫైయింగ్ ప్లేన్ 2వ లెవెల్లో వెల్డింగ్ పనులు జరుగుతున్న సమయంలో నిప్పు అంటుకొని విషవాయువులు వ్యాపించాయి. ఈ సంఘటనలో 2 కార్మికులు అన్వేష్, ప్రదీప్ అస్వస్థతకు గురయ్యారు. కాగా వెంటనే వారిని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మొదటి షిఫ్ట్ ముగింపు సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. అయితే ప్రమాదాన్ని అధికారులు బయటపెట్టకుండా 2వ షిఫ్ట్ కార్మికుల్ని విధులకు పంపించడం ఆందోళన కలిగిస్తోంది. విషవాయువుల వాసనతో దిగిన కార్మికుల్లో 10 మంది మళ్లీ వెనక్కి రావాల్సి వచ్చింది. అనంతరం సహాయక చర్యలు చేపట్టిన అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పటికే మనం చూసాము, ఇటీవల కేటీకే 6 ప్లేన్లో రూఫ్ కూలిపోవడంతో ఒక కార్మికుడు అస్వస్థతకు గురైన ఘటన చోటు చేసుకుంది. ఆ సంఘటన మరవక ముందే మళ్ళీ ఇలాంటి ప్రమాదం జరగడంతో భూపాలపల్లి సింగరేణి ఏరియాలో కలకలం రేగింది. కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఈ ఘటనపైన అధికారుల నిర్లక్ష్యం, సేఫ్టీ సూచనలు పాటించకపోవడమే తరచూ జరిగే ప్రమాదాలకు కారణమని విమర్శలు గుప్పిస్తున్నారు. తరచూ జరిగే ప్రమాదాలతో కార్మికుల్లోనూ భయాందోళన పెరుగుతోంది. గడ్డర్లు చేంజ్ చేయడం జరిగింది. ఆ పాత గడ్డర్ను కట్ చేసి తీసేసి దానిపైన మళ్ళీ స్లాబ్స్ వేసి క్లోజ్ చేసి రావడం జరిగింది. సో సెకండ్ షిఫ్ట్లో అరౌండ్ 3:30కి ట్రామర్ వెళ్తూ ఉంటే అక్కడ స్మోక్ అబ్జర్వ్ చేయడం జరిగింది. సో స్మోక్ అబ్జర్వ్ చేయగానే అందరికి ఇంటిమేషన్ ఇవ్వగానే నేను కూడా రావడం జరిగింది. సో అక్కడ మనం వాటర్ స్ప్రేయింగ్ అరేంజ్ చేసేసి మొత్తం ఎక్కడైతే ఆ స్లాబ్స్ ఉంటాయో ఆ స్లాబ్స్ పైన మనకు లూజ్ ఏమైనా ఉంటే దానికి బహుశా అది ఫైర్ అంటుకొని ఉంటుంది గ్యాస్ కటింగ్ చేయడం వల్ల. సో అది కూడా మనకు ఓన్లీ 125 to 130 ppm వస్తుంది మెజర్ చేసినప్పుడు. సో అది ఫ్యాన్ గాలికి అటుకనే తీసిపోయి అది డైల్యూట్ అయిపోతుంది. ఎలాంటి డేంజర్స్ ఏం లేవు. సో లోపల మనకు 4 పర్సన్స్ ఉంటే ఆ 4 పర్సన్స్ కూడా సేఫ్గా వాళ్ళే నడిచి మ్యాన్ రైడింగ్ ద్వారా రావడం జరిగింది. సో వాళ్ళని హాస్పిటల్కి పంపించాము. ఎలాంటి డేంజర్స్ ఏం లేవు. సో ఇప్పుడు కూడా అది పూర్తిగా కంట్రోల్ చేయడానికి మేము ఆ గటర్ తీసేసి ఆ మీద ఉన్న స్లాబ్స్ తీసేసి కంటిన్యూస్గా మొత్తం వాటర్ స్ప్రేయింగ్ చేసేసి అది చల్లార్చాం. సో ఎలాంటి డేంజర్స్ కూడా ఏం లేవు.